ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు. ఆయన జన్మదిన వేడుకలుగా అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వైసీపీ కార్యకర్తలందరూ కూడా చాలా ఘనంగా నిర్వహించుకున్నారు. సో మన ఛానల్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద పెద్ద నేతలు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, సో చంద్రబాబు నాయుడు గారు, అలాగా చెప్పుకుంటూ పోతే చాలా మంది పెద్ద పెద్ద నేతలు, కేంద్రం నుంచి కూడా పెద్ద పెద్ద నేతలు, మినిస్టర్లు అందరూ కూడా ఆయనకి విషెస్ చేశారన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలియపరిచారు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వన్ ఆఫ్ ది లీడర్. వన్ ఆఫ్ ది లీడర్ ఎందుకనంటే ఆయన ఒక్కడే ఒక పక్క అయితే మిగతా పార్టీలన్నీ కూడా ఒక పక్క. ఆయనకున్న రేంజ్ అటువంటిది, ఆయన క్వాలిటీ అటువంటిది, ఆయన ఓటింగ్ బేస్ అటువంటిది. అందుకని ఆయన గురించి ఈరోజు ఎలా చెప్పవలసి వచ్చింది. సో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల మద్యాన్ని నిషేధించకుండా ఎక్కువ రేట్లు పెంచడం, పాలనా విధానంలో కొన్ని మార్పులు రావడంతో కొన్ని విమర్శలు పాలయ్యి, అదేవిధంగా మంత్రివర్గంలో కొంతమంది రాజకీయ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇవన్నీ క్రమశిక్షణ చర్యలు లేవని చెప్పి ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మైనస్ అయితే చూపించింది. సో గత ప్రభుత్వంలో 2019లో ఎప్పుడైతే గెలిచాడో అప్పటి నుంచి. సో ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని సర్వేలు అయితే నిర్వహించారు ఈ మధ్యకాలంలో 2-3 రోజులు. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ మొత్తం కూడా స్లోగా కూడా పడిపోతున్నట్లుగా ఆ సర్వేలు చెప్పాయన్నమాట. కనీసం 2-3 సర్వేలు చేశారు. 2-3 సర్వేల్లో కూడా చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతున్నట్లుగా ఆ సర్వేలో వచ్చాయి. మరి దీన్ని బట్టి చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు రాబోయే 29లో మళ్ళీ సీఎం అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్పేసి ఆ సర్వేలు చెప్పాయి. సో ఇదే అదునుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయాన్ని, దాని ఊపిని కొంచెం పెంచితే మాత్రం 2029లోని 100% మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ అటు ఇటుగా ఉంది. బీజేపీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువైపు ఏమైనా కొంచెం మద్దతు పలికినా కానీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. సో ఈ మధ్యకాలంలోని పీపీ విధానం మీద కూడా వ్యతిరేక స్పందన గురించి వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు. దాని మీద చాలా మంది ప్రజలు వాళ్ళకి మద్దతు కూడా తెలిపారు. దాని మీద సక్సెస్ అవుతున్న సమయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న కొంచెం మాట తూలారు. దానివల్ల కొంచెం స్లో అయ్యారు. సో మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ పీపీ విధానం మీద మళ్ళీ వాళ్ళు గలం ఎత్తుతారన్నమాట. మళ్ళీ స్పీడ్ అందుకుంటారు. సో ఏమన్నా కానీ ఈరోజు ఆయన గురించి అయితే ఒక పెద్ద వార్త బయటపడింది. ఒక సంచలనకరమైన వార్త అయితే బయటపడింది. జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ గురించి బయటపడ్డది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెల్లి అయినటువంటి వైఎస్ షర్మిల గారికి విభేదాలు రావడంతో విడిపోయారు. విడిపోయి చెరుకో దారి చూసుకున్నారు. చెరుకో పార్టీలో ఉన్నారన్నమాట. ఆవిడ కాంగ్రెస్ అయితే ఈయనేమో వైఎస్ఆర్సీపీ. సో ఇద్దరికి కూడా పడతలేదు. మన కోర్టులో కూడాను ఈ ఆస్తి అంతా కూడా నాదే స్వార్జితం, మా చెల్లికి సంబంధం లేదు, నేను సంపాదించుకున్నదే. అప్పుడు మా చెల్లి మీద ప్రేమ ఎక్కువ ఉండడంతో నాకు ఒకవేళ ఇవ్వాలనిపిస్తే ఇస్తా కొంచెం పర్సంటేజ్ అని చెప్పా తప్పించి, కానీ నేను 100% నా ఈ దీంట్లో వాటా వెళ్తుందని చెప్పలా అని చెప్పేసి క్లియర్ కట్గా అయితే కోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారన్నమాట. సో అప్పటికే వాళ్ళిద్దరు కూడా కట్ ఆఫ్ అయిపోయింది. ఎవరి దారి ఆరిదన్నట్టుగా ఉంది. కానీ సో ఈ రోజు మాత్రం వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని విషెస్ చేశారు. అదేవిధంగా కొన్ని వార్తలు కూడా బయటపడుతున్నాయి. షర్మిల గారి యొక్క మనస్తత్వం మారిందని, షర్మిల గారు రాజకీయం భవిష్యత్తు చూసుకుంటుంటే ఎందుకు పనికి రాకుండా ఇంటికే పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని, సో దాన్ని అధిగమించాలంటే కనుక వేరే దారి లేక ఇంకా అన్నయ్యనే పట్టుకోవాలని, అన్నయ్య దారి అంటే వెనక వెళ్తే నాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని మళ్ళీ పునరావాసంలో పడినట్టుగైతే వార్తలు వస్తున్నాయి. సో వైఎస్ షర్మిల గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేస్తారని వార్తలు వస్తాయి. సో అలా చేస్తే మాత్రం 100% 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కూటమి పాలన పరంగా అయితే చాలా అద్భుతంగా చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారైనా కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు బీజేపీకి సంబంధించిన వ్యక్తులైనా కానీ కేంద్రం నుంచి మద్దతు బాగా ఇస్తున్నారు. వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం చాలా సూపర్గా అయితే ప్రభుత్వాన్ని రన్ చేస్తుంది. ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళ యొక్క పథకాలు, వాళ్ళ యొక్క తీరు అంతా కూడా చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్లో. కానీ చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ గురించి అయితే కొన్ని సర్వేలు డౌట్గా ఇచ్చాయన్నమాట. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెల్లి షర్మిల అయితే ఇప్పుడు సపోర్ట్గా వచ్చి
నిజంగా ఇద్దరు కలిసి వెళ్తే మాత్రం 2029లో 100% మళ్ళీ సీఎం అవుతాడు జగన్. సో చూసారు కదా! మీకు ఏమనిపిస్తుందో ఈ వీడియో మీద కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.